గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని తెలియచేశారు. లూకా సువార్త 19:33 ఈ మాట తెలియజేయబడుతోంది. నిజముగా గాడిదకు స్వాతంత్ర్యం, దేవుని మోసేటటువంటి గాడిదకు స్వాతంత్ర్యం వచ్చింది. ఈ రోజున ఆ స్వాతంత్రం ఎలా వచ్చింది అనంటే, దాని కట్లు విప్పుట చేత. దేనికది విప్పబడుతూ ఉంది అంటే, అది దేవుని కొరకు కావలసి ఉన్నదని తెలియజేస్తున్నారు. నిజంగా ఈ రోజున పాపం అనే బంధకాల్లో, శాపం అనే బంధకాల్లో, ఈ లోక సంబంధంగా అనేకమైనటువంటి చెడు క్రియలలో బంధించబడి ఉన్న మన జీవితాల్లో విప్పబడుచు ఉండగా, ఆ విప్పేటటువంటి శక్తి యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉన్నది. ఆయన విప్పి మనకు రక్షణ ఇచ్చి ఉండగా, ఆ స్వాతంత్ర్యము మనం ఎలా ఉపయోగించుకోవాలి అనంటే, క్రీస్తు యొద్దకు వెళ్ళి మారు మనస్సు పొంది రక్షణార్థమైన జీవితాన్ని కలిగి పరిశుద్ధంగా జీవించడమే మన జీవితంలో స్వాతంత్ర్యతను పొందుకున్నట్టు. ఈ రోజున స్వాతంత్ర్యం పొందుకున్న నీవు నేను నచ్చింది చేయకుండా దేవునికి ఇష్టమైనది చేద్దాం, వాక్యానుసారంగా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.